భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. అతి స్పష్టంగా తెలియచున్నది, శత్రువు బలమైనవాడు. మనము అప్రమత్తమై ఉండాలి. లంకేశ్వరుడెప్పుడూ అప్రమత్తంగానే ఉంటాడు. ఆ మాయావి మర్కటమును సజీవముగా వదిలివేయడమే మేము చేసిన పొరపాటు. అదీను మీ సలహా మేరకు. అందులో ముఖ్యమైన సలహా విభీషణుల వారిదే మహారాజా. ఆయన తన ఇంటిని రక్షించుకోవాలనుకున్నాడు. హనుమంతుడు లంకలో ఉపద్రవం సృష్టించే విషయం విభీషణునకు ముందే తెలిసినట్టుగా మీరు మాట్లాడుచున్నారు. మహారాజా, విభీషణుల వారు తమ సోదరులు. వారికి విరుద్ధముగా ఏమీ చెప్పలేము. ఆలోచించవలసిన విషయం ఏమిటనగా, మహారాజుల వారి భవనము, యువరాజు ఇంద్రజిత్తుల భవనము, అమాత్యగణము ప్రహస్తుడు, అకంపనుడు, కుంభుడు, మహామంత్రి మహాపార్శ్వుడు అందరి విశాల భవనములు అగ్నికీలలకు ఆహుతైపోయాయి. కానీ విభీషణుల వారి భవనము మాత్రము చెక్కు చెదరలేదు. మంత్రిమండలి సందేహము నిరాధారము కాదు తండ్రి. పినతండ్రి విభీషణుడు మనందరికీ భిన్నముగా ప్రవర్తించడం గమనిస్తూ ఉంటే నాకు సందేహం కలుగుతోంది. పినతండ్రి మనవాడా లేక పరాయివాడా అని. నాయన, విభీషణుని శరీరంలో ప్రవహిస్తున్న అదే రక్తము నీలోనూ లంకేశ్వరుని శరీరంలోనూ ప్రవహిస్తున్నది. అభిప్రాయాల్లో కించిత్ భేదమున్న కారణముగా ఎన్నడూ అతను పరాయవాడు కాదు నాయన. అగ్నికీలలో ఎగిసినా కూడా అశోకవనమునందున్న సీత క్షేమంగానే ఉన్నది. సీతను ఆ వానరుడు రావణుడు కోసమే వదిలి వెళ్ళినాడు. వానరుడు మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ అగ్నిదేవుడైనా సరే అటువంటి సాహసము చేయలేడు. మా హృదయంలో స్థానము పొందిన వారిని మా నుండి ఎవ్వరూ వేరు చెయ్యలేరు. సాక్షాత్తు అగ్నిదేవుడు కూడా ఇంతకంటే ఏం వినాశనం చేయగలడు మహారాజా? చతుర్ముఖుడైన బ్రహ్మ యొక్క ప్రచండ కోపము మరియు విష్ణువు యొక్క దివ్య తేజస్సు వానర రూపమును ధరించి లంకను అల్లకల్లోలము చేయుటకు వచ్చిందనుకో. అతడు సైనిక స్థావరాలను నాశనం చేశాడు, ఆయుధాగారాలను భస్మం చేసినాడు. సప్తధాతువులతో నిర్మించిన దుర్గమును, 4 వైపులా రక్షణ కోసం నిర్మించిన కుడ్యమును దగ్ధము చేసినాడు. క్షమించండి లంకేశ్వర, కానీ నా ఉద్దేశంలో దీనంతటికీ తమ అనుచిత ప్రవర్తనే కారణమనిపిస్తున్నది. నేడు అలకాపురికి మారుగా నిలిచిన లంక శ్మశాన వాటికగా మారింది. ప్రతి ఇంట ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి, ఆహాకారాలు, రోదనలు వినిపిస్తున్నాయి. ఏ స్త్రీనైనా పొందాలని కోరుకోవటంలో ఏ తప్పు లేదు. కానీ ఆ స్త్రీ కోసం ఎంత మూల్యం చెల్లించటం బుద్ధిమంతుల లక్షణం కాదు మహారాజా. మాల్యవంతా, మీరు మాకు తాతగారు, మేము మీకు గౌరవనిచ్చెదము. అంత మాత్రము చేత రాజ్యసభ నియమాలను, శిష్టాచారములను ఉల్లంఘించరాదు. క్షమించండి మహారాజా. భవిష్యత్తులో ఇది పునరావృతం కారాదు. తమ ఆజ్ఞ లంకేశ్వర. ఇంద్రజిత్, విశ్వకర్మకు ఆదేశము పంపు. లంకాపురి నాశనమైనది, అగ్నికీలలకు అంతయు దహనమైపోయినది. దానిని వెంటనే మరలా మునుపటి వలె పునర్నిర్మించవలను. ఈ కార్యములో ఒక్క క్షణము కూడా జాగు చేయరాదు. తమ ఆజ్ఞ తండ్రి. మాతా, అమ్మా, నీవు కుశలమే కదా వత్సా? రావణుడు నీ వాలమునకు నిప్పు పెట్టమని భటులకు ఆజ్ఞాపించాడని వినినంతని నేను చాలా బాధపడ్డాను. నేను అగ్నిదేవుడిని నిన్ను రక్షించమని ప్రార్థించాను. నాకు తెలుసమ్మా, నీ పుణ్యఫలము వలన అగ్నిదేవుడు నన్ను నా వాలాన్ని దహించలేకపోయాడు. అమ్మా, నేను రఘునాథుని కృప వల్ల, నీ ఆశీర్వాదం వల్ల లంకలోని సైనిక బలాన్ని ముప్పతిప్పలు పెట్టాను. లంకాద్వీప బలమైన ద్వారాన్ని, నగర ముఖద్వారాన్ని కూడా ఆహుతి చేశాను. దీనితో వారి వ్యూహరచన, శక్తి బలహీనమైపోతాయి. శ్రీరామచంద్రుని సైన్యానికి నగరంపై ఆక్రమణ జరపడం సులభమవుతుంది. నేను చాటుగా
వారి అస్త్రభాండాగారమును చూచినాను. నేడు దానిని కూడా విధ్వంసం చేసి వచ్చినాను. నేను రావణుని కూడా మట్టుబెట్టగలవాడను, కానీ ప్రభువు ఆజ్ఞ లేదు. అమ్మా, ఇక నీవు చింతించకు. నా నుండి ఈ సమాచారం విని శ్రీరాముడు లంకపై దండయాత్ర చేస్తాడు. వారితో పాటు వానరులు, పల్లూకరాజు జాంబవంతుడు, మహారాజు సుగ్రీవుడు, చాలా శక్తివంతమైన రాజులు. వారి సైన్యం ఈ లంకను 4 వైపులా చుట్టుముడుతుంది. ఇక నీవు రావణ సంహారం జరిగిందనుకోమ్మా. నేను వెళ్లే ముందు నన్ను నీవు ఆశీర్వదించు. మారుతి, ప్రభువు నీకు బలాన్ని, గుణాన్ని, బుద్ధి విశేషాలను అనుగ్రహిస్తారు. నీవు అజేయుడవు, అమరుడవు అవుతావు. సదా రఘునాథుని సేవలో చరితార్థుడు అవుతావు. మాత, శ్రీరాముని సేవకునిగా ఉండమని ఆశీర్వదించి నీవు నా పలుజన్మల కోరికను సఫలం చేశావు. ఎంత ఉదారము తల్లి. మాత, నీవు నాకు ఏదైనా ఒక వస్తువు ఆనవాలుగా ఇవ్వు. అది చూస్తే నేను నీ దర్శనం చేసుకున్నానని ప్రభువుకి నమ్మకం కలుగుతుంది. నా వద్ద ఈ సమయాన కేవలం చూడమనే ఉంది. ఇది తీసుకువెళ్ళు. దీనిని చూడగానే ప్రభువుకు నా జ్ఞాపకాలొస్తాయి. తీసుకో. కేవలము ఈ చూడామణి స్వామి సందేహమును తొలగించలేకపోతే, ఎందుకంటే ఇది కూడా మీ మిగిలిన ఆభూషణముల వలె కింద పడినదే దొరకవచ్చుగా. నీవు చాలా తెలివైన వాడివి హనుమా. వారికి ఇంకొక విషయాన్ని తెలియజేయి. వారికి నాకు మాత్రమే తెలిసినది. ఇది వారికి గుర్తు చేయి. ఒకసారి ఇంద్రుని పుత్రుడు జయంతుడు పాయస రూపమున వచ్చి నా పాదమును గాయము చేశాడు. అప్పుడు ప్రభువు చెంతనున్న ఒక దర్భను తీసుకుని అభిమంత్రించి వానిపై ప్రయోగించారు. వాడు భయంతో ముల్లోకాలను శరణుజొచ్చాడు. ఎవరూ వానిని రక్షించలేకపోయారు. చివరికి స్వామి చరణాలపై వాలి క్షమాపణ కోరాడు. అప్పుడు స్వామి వాని ఒక కన్ను పెకలించి వదిలివేశారు. వారితో చెప్పు, ఏ సీత కోసమైతే ప్రభువు కాకి అవజ్ఞతను సహించలేకపోయారో ఆ సీతే నేడు రాక్షసుల మధ్య అనేక ఇక్కట్లు అనుభవిస్తుంటే నాటి ప్రేమ ఇప్పుడు ఏమైపోయినది? ఇంకనూ ఆలస్యం చేస్తే నా మృత శరీరాన్ని కూడా వారు చూడలేరు. ఈ రక్కసులు నన్ను ఖండములుగా నరికి ఆరగించెదరు. మాత, ప్రభు శ్రీరామునిపై యాన, నీవు ధైర్యాన్ని కోల్పోవద్దు. నీకేదైనా జరిగితే శ్రీరాముని ప్రయత్నమంతా వ్యర్థమవుతుంది. నీ గురించి అన్ని విషయాలు చెప్పానంటే ప్రభువు విహ్వలుడవుతాడు. నేను వచ్చేటప్పుడు వారు నాతో అన్నారు, వైదేహితో చెప్పు, మన ఇరువురి ప్రేమతత్వము కేవలం నా హృదయానికే తెలుసు. ఆ హృదయం సదా నీతోనే ఉన్నదని, నా ప్రేమ రహస్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలవని. అమ్మా, ఇప్పుడు చెప్పు, ప్రభువుని అనుమానించటం సముచితమేనా? లేదు హనుమా, అది ఉచితం కాదు. కానీ దుఃఖంలో ఉన్న వారికి ఉచితానుచితాల ప్రసక్తే ఉండదు. నీవు వారితో ఈ మాట చెప్పు, తన మనసులోని ఈ దాసిని మరువవద్దని. నీవు వెళ్ళు, నీ మార్గం సుగమమవుతుంది. నిన్ను వెళ్ళమని చెప్పడానికి కూడా నా మనసు దుఃఖిస్తూనే ఉంది. నీ విచటకు రావడంతో
నాలో ఆశలు మళ్ళీ చిగురిస్తున్నాయి. నీవు వెళ్ళిపోతే మరలా నిరాశలో మునిగిపోయినట్లుగా ఉంటుంది. లేదు మాత, నీవు ఎన్నడూ నిరాశపడకూడదు. నేను వాగ్దానం చేస్తున్నాను, కొద్ది రోజుల్లోనే శ్రీరాముని సైన్యం లంకను ముట్టడించిందని శుభవార్తను వినగలవు. పార్వతీదేవి నీ వాక్కు ఫలింపజేయుగాక. పెళ్లి వత్సా, ప్రభువుకు నా నమస్కారములు తెలియజేయి. పెళ్లిరా. శ్రీరామచంద్ర ప్రభువులకు జయము. ప్రభు, వేగులు శుభ సమాచారమును పంపించారు. యువరాజు అంగదుని నేతృత్వంలో ఏ వానర యోధులు దక్షిణ దిశగా వెళ్ళినారో వారు కిష్కిందకు తిరిగి వస్తున్నారు. మార్గమధ్యమున వారు మా పితామహులకు ప్రీతిపాత్రమైన మధువనమనే ఉద్యానవనములో మధువునంతటినీ పహరాదారుల నుండి లాక్కుని తాగేశారు. సంతోషకరమైనది ఏమిటంటే వానర యోధులందరూ ఉత్సాహంగా ఉన్నారు. దీనిని బట్టి వారు జానకీదేవి అన్వేషణలో సఫలీకృతులై ఉంటారు. భగవంతుని దయ వలన నీ పలుకులు నిక్కమగుగాక. శ్రీరామచంద్రునికి 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 శ్రీరామచంద్రునికి. ప్రభు, నా ఊహ నిజమైనది. నిశ్చయముగా వారు సీతాదేవి జాడను కనిపెట్టి ఉంటారు. అన్యదా ఇచ్చిన గడువు దాటగానే వారు నా భయంతో చనిపోయేవారు. ఇలా తిరిగొచ్చేవారు కాదు. అలా తిరిగి వచ్చిన ఈ విధంగా ఆనందంతో జయధ్వానములు చేసేవారు కాదు. శ్రీరామచంద్రునికి శ్రీరామచంద్రునికి. శ్రీరామచంద్రులకు జయము. యువరాజా అంగద, జాంబవంత, హనుమ, సమస్త వానరయూధులారా, మీ అందరి పునరాగమనము సంతసము కలిగించుతున్నది. మీరెల్లరూ కుశలమే కదా? మీరే కార్యమై వెళ్ళినారో ఆ కార్యము సిద్ధించినదా? రఘునందన, తమ కృప వలన ఎల్లరూ కుశలమే. తమ కటాక్షముచే వానరజాతి సర్వత్రా సుఖ సంతోషములతో భాషిస్తున్నది. రఘురామ, తమ కరుణచే తలపెట్టిన కార్యములన్నీ సిద్ధించినవి. హే రఘుకుల శిరోమణి, పవనపుత్రుడు హనుమంతుడు ఒంటరిగా ప్రదర్శించిన సాహస పరాక్రమముల గురించి వర్ణించి చెప్పవలెనన్నా వేనోళ్లు సైతము చాలవు. శతయోజనముల సాగరమును లంఘించి లంకాపురికి వెళ్ళి వచ్చారు. సీతామాతను దర్శించుకుని వచ్చారు. నీవు సీతను గాంచితివా? ప్రభు, ఇందులో నా ప్రమేయమేమీ లేదు. ఇదంతయు తమ శక్తి ప్రభావమే. దానివల్లనే నేను సీతామాత చరణముల చెంతకు చేరుకోగలిగాను. హనుమా, హనుమా, నీవు సీతను చూచినావా? నిక్కముగా చూచినావా? తను కుశలమేనా? అవును ప్రభు, సీతామాత కుశలమే. నేను ఆమెను దర్శించుకు వచ్చినాను.
నా మనసు ఆరాటపడుచున్నది. నీవు ఏ కనులతో సీతను చూచి వచ్చినావో ఆ కనులలోకి సూటిగా చూస్తూ నేను కూడా నా సీతను చూసుకోవాలని. కానీ అది అసంభవం. హనుమా, నీవు సీత వివరములు తెలుపుము. నా సీత ఎలా ఉన్నది? ఆమె ఒంటరిగా ఎలా ఉంటున్నది? తను ఎప్పుడైనా నన్ను తలుచుకుంటున్నదా?